ఓజీ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే రాకెట్ ఏడిస్తేనంటే ఎట్లా వెళ్తుంది ఆకాశానికి అంత స్పీడ్ రేంజ్ లో ఉన్నాయండి. కానీ స్పీడ్ అయితే తగ్గకొచ్చింది. హైప్ మాత్రము మామూలుగా లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ కాదు పవర్ ఏందో చూపిస్తాడు. అన్న కత్తి పట్టుకున్న లుక్ ఎలా అనిపించింది? సూపర్ ఉంటదండి. ఇప్పుడు ఆయన కత్తి పట్టుకుంటే ఎట్లా ఫైట్ చేసేది కానీ ఆయన కత్తి తిప్పుడు కానీ ఆయన చేసే విన్యాసాలు చాలా మందికి చాలా ఇష్టము. ఆయన స్టైలిష్ గా తిప్పడం కానీ ఆయన స్టైల్ కానీ ఇంకొకటి ఇన్ని రోజులు చేసిర్రు చూడు ఆ సినిమాలు వేస్ట్ అండి. ఇప్పుడు వచ్చే సినిమా ఇది ఓజీ. ఆయనకు కరెక్ట్ మూవీ కరెక్ట్ స్టోరీ అండి. ఇటువంటి స్టోరీలనే ఎంచుకోవాలి ఈయన. ఎందుకంటే ఇలాంటి మాస్ ఎంటర్టైనర్లు మాస్ కు సంబంధించినవే బాగుంటాయి ఆయనకి. వేరే వేరే విధాలుగా పోతే ఆయనకు అంత హైప్ ఉండదండి. నిజంగా చెప్తున్నా. మొన్న హరిహర వీరమల్లు అని తీసిండు. ఏముందండి అది ఒక స్టోరీ ఇది ఒక స్టోరీ కలిపి అంత ఏమనిపించలే. కానీ ఓజీ ఒక ప్రభంజనం ఒక హిస్టరీలో నిలిచిపోతుందండి. మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పక్క రాసి పెట్టుకోండి. నిజంగా కలెక్షన్ల పరంగా కూడా డైలీ 250 300 కోట్లు పక్కా వస్తాయి. సాంగ్స్ ఎలా అనిపించాయి మరి? సాంగ్స్ అయితే కొత్తగా అనిపిస్తున్నాయి. ఇట్లాంటి సాంగ్స్ మనము హాలీవుడ్ లో గానీ ఇంకోటి బాలీవుడ్ లో గానీ బాలీవుడ్ లో కూడా లేవు. హాలీవుడ్ లోనే వినేటోళ్ళం. అంటే ఒక ఇంగ్లీష్ మాదిరిగా కొద్దిగా తెలుగు జర బాగుంది ఓజీ. ఇంకొకటి ఇందుట్లో విలన్ క్యారెక్టర్ చాలా బాగుందండి. ఒక వ్యక్తికి ప్రత్యర్థి ఎట్లా ఉండాలంటే ఈయననే ఒక బలాఢ్యుడు అయితే ఆయన కంటే ఒక బలాఢ్యుడు ఉండాలి. ఏంటంటే ప్రత్యర్థి కొట్లాడేటోడు ఎట్లుండాలంటే ముందల మనకు తగ్గట్టుగా ఉండాలి. అంతకు మించి ఉన్నాడు. కొత్త విలన్ ఉన్నట్టుండు. చాలా బాగా అనిపిస్తుంది. మొన్న ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ కూడా ఒక ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది. యూట్యూబ్ ని మొత్తం షేక్ చేస్తుంది అని చెప్పాలి. సుజిత్ అన్నకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ అన్న, మీకు సెల్యూట్ చేస్తున్నా. ఈ పవర్ స్టార్ ని ఈ రేంజ్ లో చూపాలి అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ కి బుద్ధి చెప్తున్నాడు అన్నట్టు. ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటారు సినిమా మొత్తం ఓవరాల్? ఇది రిలీజ్ అయిన రోజు చెప్తానండి. ఎందుకంటే అవన్నీ ఊహలండి అంతే. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు కూడా 1000 లక్ష కోట్లు అన్నారు. వచ్చినాయా? ఏదైనా సరే మనం ఆ రోజు రిలీజ్ అయిన రోజు మాట్లాడాలి. ఏదో గాలికి అరిచినామా అంటే కుదరదు కదా. అండి ఓజీ సినిమా రాబోతుంది. టీజర్ రిలీజ్ వస్తున్నాం మనం. లుక్ వచ్చింది కత్తి పట్టుకొని బాగుంది. ఎలా ఉండబోతుంది అంటారు? సినిమా ఎక్స్పెక్టేషన్ కు అంచనాలు మించి దాటి ఉంటుందని ఏం లేదన్నా. మనము ఒక మాఫియా డాన్ టైప్ లో నడిపిస్తున్న సినిమా ఇది. ఇందులో ఇమ్రాన్ హస్మి బాలీవుడ్ హీరో, సో అతను విలన్ గా నటిస్తున్న సినిమా. ఇద్దరు బరాబరిగా బలం ఉంటారు. సో పోటాపోటీగా మనకు ఆ లుక్ తగ్గట్టు పవన్ కళ్యాణ్ లుక్ తగ్గట్టు సో ఒక రొమాంటిక్ పర్సన్ ఆ లుక్ కు తగ్గట్టు విలన్ పెట్టారు. సూపర్. సో ఫస్ట్ సుజీత్ కు థ్యాంక్స్ చెప్పాలండి. సో సినిమా ఎక్స్పెక్టేషన్ మాత్రం భారీగా ఉన్నాయి. సో ఒక రేంజ్ లో సినిమా ఆడుతుందని. సో కత్తి పట్టుకున్న అది ఆ స్టైల్ గానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం తీసిపోయేది ఏం కాదు. చాలా సినిమాల్లో చాలా రకాలుగా పట్టుకున్నాడు. పవన్ ఖుషి సినిమా నుంచి ఇప్పటి వరకు పట్టుకుంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో లుక్ బాగుందండి. ఏ సినిమాకి రాని హైప్ ఈ సినిమాకి వచ్చింది చాలా మంది. అవును, బెస్ట్ సినిమా కావచ్చు అండి. ఎందుకంటే మాఫియా డాన్ లో ఇప్పుడు పంజాన్ ఒక సినిమా ఉంది. దానిలో ఒక మాఫియా డాన్ లో ఒక రేంజ్ లో సినిమా తీసాడు. ఇంతకుముందు బద్రి కాదు సారీ బాలు అనే ఒక సినిమా కూడా ఉంది. సో ఆ టైప్ లో ఈ రెండు కలిపి మిక్సీ లో కొడితే ఐ మీన్ ఓజీ కావచ్చు. సో నేను పంజాబ్ సినిమాకు థియేటర్ లో చూసాను. ఆల్రెడీ 2 సార్లు చూసాను సినిమా. ఏంటంటే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది సినిమాలో. బట్ ఈ సినిమాలో అలా జరగకూడదని కోరుకుంటున్నాను. సో పంజాబ్కు 10 రెట్లు సినిమా హిట్ కావాలని సో సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక మెగాస్టార్ డెవోటీగా, నేను ఒక ప్రేక్షక అభిమానిగా, ఒక సినిమా అభిమానిగా ప్రేక్షక దేవులందరినీ కోరుకుంటున్నాను. ఓజీ సినిమాను థియేటర్ లో చూడండి. సినిమాను సూపర్ డూపర్ హిట్ చేయండి. సాంగ్స్ ఎలా అనిపించినాయి మరి? సాంగ్స్ సూపర్ అండి. సాంగ్స్ ఏంటంటే ఒక సాంగ్ వచ్చింది జపాన్ స్టైల్లో వచ్చినటువంటి అది ఒక స్టామినేటువంటిది కమాన్ కళావతి అనే ఒక మన మహేష్ బాబు సినిమా ఉంది కదండి. ఆ సినిమా ఆ పాటను మించిపోయింది. వ్యూస్ లో గానీ చూడడం గానీ వ్యూస్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. సో నేనేమంటున్నా అంటే ఆ పాట మొత్తం ఆ పాటలోనే తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ ఏంటి, ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది. సో నేనేమంటున్నా అంటే సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ పాట సూపర్ గా ఉందండి. ఆడియన్స్ కోరుకునే విధంగా ఉన్నాడంటారా? పక్కా ఉంటదండి. పక్కా ఉంటది. పవన్ కళ్యాణ్ ఒక అభిమానిగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు సినిమాలు ఒక ఎత్తు, ఇది ఒక సినిమా ఎత్తు, పర్వాలేదు.
కానీ సినిమాలు పవన్ కళ్యాణ్కి కరెక్ట్ సినిమా ఏంటంటే ఓజీ కావచ్చు చూడాలి, థియేటర్ లో చూడాలి. ఆ స్టాలిష్ కు గానీ ఆ పర్ఫార్మెన్స్ తగ్గట్టు ఆ పోలీసులు ట్రైలర్ లో చూపించాడు. హిందీలో అంటారు కమన్ 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 నరకడం, అది చేతులు పెట్టి కొట్టడం కత్తితో. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు. సో వెయిట్ అండ్ సీ, సినిమా చూడడానికి మేము రెడీగా ఉన్నాము. కలెక్షన్స్ అనేది మన నోటితో చెప్పలేమండి, నోటితో గానీ చేతులతో గానీ ఎంచుకోలేము. సో ఎక్స్ట్రాడినరీగా కలెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ నుంచే 100 కోట్లు దాటొచ్చు. సో మినిమం నాకు తెలిసి 1000 కోట్లు అబో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అతి తక్కువ టైంలో సినిమాని రాజకీయంగా చూసుకుంటున్న వ్యక్తి గురించి ఏం చెప్తారు? సో నేను రాజకీయం గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మించిన లీడర్ ఇంకొకరు లేరండి. సో ఇంకొకరు రారు అని చెప్పలేను, కానీ వస్తారు. ఇంకొకరు ఉన్నారు, ఆయన సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఆయన తగ్గట్టే మన పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటున్నారు, వెళ్తున్నారు. సో సినిమాలు అటు సినిమాలను ఇటు రాజకీయం సమపాలలో చూసుకుంటూ సమబద్ధీకరణ, సమబద్ధీకరణ అంటారు దాన్ని, ఏమంటారు, ఒక వేలో వెళ్తున్నాడు. వాటిని చూసుకుంటూ వీటిని చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో నో డౌట్ అండి. రాజకీయానికి రాజకీయ సేవ చేస్తున్నాడు, సినిమాకు సేవ చేస్తున్నాడు. రెండు పక్కల సేవ చేస్తున్న ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అండి. సినిమాలు రాకపోవచ్చు అంటున్నారు, ఇంకో 2-3 సినిమాలు వచ్చే అవకాశం పక్కా ఉంటాయండి. ఎందుకంటే అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది రెడీగా. ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. సో ఆ సినిమా తర్వాత ఇంకా వేరే సినిమా ఇంకొకటి కూడా అనౌన్స్ చేస్తున్నట్టున్నాడు మేబీ. సో సినిమాలు మాత్రం తీస్తారండి. ఇప్పుడు అప్పట్లో రామారావు తీశారు, మోహన్ బాబు తీశారు, మురళీమోహన్ తీశారు. వీళ్ళంతా రాజకీయ వాళ్ళే. బాబు మోహన్ ఉన్నారు, ఆయన రాజకీయ నాయకుడే. ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు. మోహన్ బాబు ఎంపీగా గెలిచాడు, రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. మురళీమోహన్ ఎంపీగా గెలిచాడు, ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఇంకోటి ఏంది, మన అసలు సిసలైన ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు, మళ్ళీ ఆ ఎన్టీఆర్ కూడా ఎన్నో సినిమాలు తీశారు. అప్పట్లో 4-5 సినిమాలు, బ్రహ్మం గారి చరిత్ర, తర్వాత విశ్వామిత్ర, నానాకాయని తీసుకుంటూ తన మంత్రి పదవిని, తన ముఖ్యమంత్రి పదవిని నిలుపుకుంటూ రాజకీయాల్లో అటు రాజకీయం ఇటు సినిమా రెండు చూసుకుంటున్నవాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.